Hi everyone, this is Ram's Education Hub. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ సోషల్ 1 to 17 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 18th లెసన్ దేవుని యందు భక్తి మరియు ప్రేమ. ఇందులో ఫస్ట్ పాయింట్, బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు మాతృదేవతలను, పాములను, చెట్లను, మరణించిన పూర్వీకులను ఆరాధించేవారు. బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు ఎవరిని ఆరాధించేవారు? మాతృదేవతలను, పాములను, చెట్లను, మరణించిన పూర్వీకులను కూడా వీళ్ళు ఆరాధించేవారు. నేడు ప్రపంచంలోనే పెద్ద మతాలలో హిందూ మతం అనేది ఒకటి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే సూత్రాలను హిందువులు విశ్వసిస్తారు. సాధారణ శకం 1000 తర్వాతనే హిందూ మతం వాడుకలోకి వచ్చింది. అంతకుముందు ఎక్కువ మందికి హిందువులు వేద లేదా వైదికుల యొక్క అనుచరులని తెలుసు. హిందూ మతం అనేది ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది? సాధారణ శకం 1000 తర్వాత నుండి వాడుకలోనికి వచ్చింది. మరి అంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే హిందువులని వీళ్ళు వేద లేదా వైదికుల యొక్క అనుచరులుగా భావించే వాళ్ళు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక శివలింగం ఇచ్చారు. అది ఏంటంటే మధ్యప్రదేశ్లోని విదిశాలో ఉంది. మధ్యప్రదేశ్లోని విదిశాలో ఎప్పుడు సాధారణ శకం 400 నాటి శివలింగం. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, పురాణాలు వీటిని ఏమంటారు? పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడ్డాయి. వేటిని? వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత వీటిని పురాణాలు, వీటిని పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడ్డాయి. భాగవతులు శైవులు. భాగవతులు విష్ణువు లేదా నారాయణ్ణి ఆరాధించేవారు. వారు విష్ణువునే పరమాత్మ అని భావించేవాళ్ళు. భాగవతులు ఎవరిని ఆరాధించేవాళ్ళు? విష్ణువుని లేదా నారాయణ్ణి ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఆ విష్ణువునే పరమాత్మ అని విశ్వసించేవాళ్ళు. ఈ ప్రపంచాన్ని దుర్మార్గం నుండి రక్షించడానికి విష్ణువు భూమి మీద అనేక రూపాలలో అవతరించాడని వాళ్ళు నమ్మారు. ఇలాంటి అవతారాలలో రాముడు, కృష్ణుడు రూపాలు ముఖ్యమైనవి. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ అవతారాలు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాముఖ్యం పొందాయి. విష్ణువు యొక్క అవతారాలలో ముఖ్యమైన అవతారాలు ఏంటివి? రాముడు, కృష్ణుడు. బౌద్ధులు, జైనులు తత్వవేత్తలు మోక్షం పొందడానికి భగవంతుడి ఆరాధనయే మార్గం అనే భావనకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. మోక్షం పొందడానికి భగవంతుడిని ఆరాధించడమే మార్గం అనే దానికి ప్రాతినిధ్యం ఇవ్వని వాళ్ళెవరు? బౌద్ధులు, జైనులు, తత్వవేత్తలు. అనేక దేవాలయాలను నిర్మించి అందులో తమ దేవుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధించారు. మధ్యప్రదేశ్లోని విదిశాలో 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇలాంటి దేవాలయాల శిథిలాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. శ్రీకృష్ణుని యొక్క దేవాలయంని ఏ ప్లేస్ లో పురావస్తు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు? మధ్యప్రదేశ్లోని విదిశాలో. ఈ టెంపుల్ ఎన్ని ఇయర్స్ క్రితం కట్టించినది? 2000 సంవత్సరాల క్రితం నిర్మించినది. నెక్స్ట్ బలరాముడు, కృష్ణుల ఊహా చిత్రాల పురాతన నాణాలు. ఇవి ఎన్ని వేల సంవత్సరాల క్రితంవి? సుమారు 2200 సంవత్సరాల క్రితంవి. ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి? బలరాముడేమో నాగలి ముసలంను ధరించాడు. అదేవిధంగా కృష్ణుడేమో చక్రము, శంఖము, ఖడ్గంలను ధరించినాడు. శివుణ్ణి, విష్ణువుని, దుర్గాదేవిని ప్రధాన దైవాలుగా పూజించినప్పటికీ బౌద్ధులు, జైనులు కూడా బుద్ధుని తీర్థంకరులు అంటే ఎవరు? జైన మత గురువులు అదే విధంగా ఆరాధించడం మొదలుపెట్టారు. శివుణ్ణి, విష్ణుని, దుర్గాదేవిని పూజించినట్టుగానే బౌద్ధులు, జైనులు కూడా ఏం చేసిండ్రు? బుద్ధుణ్ణి, జైన మత గురువులని అదే విధంగా ఆరాధించడం మొదలుపెట్టారు. వారు బుద్ధుణ్ణి తీర్థంకరుల అందమైన విగ్రహాలను తయారు చేసి పూజించేవాళ్ళు. ఇవి ఎక్కడున్నాయి? తెలంగాణలోని నేలకొండపల్లి, ఫణిగిరి, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి,
నాగార్జునకొండ, జగ్గయ్యపేట, బట్టిప్రోలు మొదలైన ప్రాంతాలలో చూడవచ్చు. ప్రాచీన కాలపు కవులు కథకులు పురాణాలను, రామాయణ మహాభారతాల్లోని వృత్తాంతాలను, శివుడు, విష్ణువు, దుర్గా మొదలైన దేవతల వృత్తాంతాలను చెప్పేవాళ్ళు. బుద్ధుని యొక్క కథలను జాతక కథలుగాను, శివుడు లేదా విష్ణువుని యొక్క కథలను పురాణాలు అనే పేరుతో రాశారు. బుద్ధుని కథలను జాతక కథలుగా, శివుని లేదా విష్ణువుని యొక్క కథలను పురాణాల పేరుతో రాశారు. ఈ పురాణాలు వివిధ మతాల సాంప్రదాయాలను కలుపుకున్నప్పటికీ అత్యంత శక్తివంతుడైన అన్నీ తెలిసినటువంటి ఒక దేవుణ్ణి పరమాత్మగా స్తుతించేవారు. పరమాత్మగా ఎవరిని స్తుతించేవాళ్ళు అనంటే అత్యంత శక్తివంతమైన అన్నీ తెలిసినటువంటి ఒక దేవుణ్ణి పరమాత్మగా స్తుతించేవాళ్ళు. సాధారణ శకం 550లో తమిళనాడులో భగవంతుని మీద భక్తి యుద్ధం గురించి ఒక ఉద్యమం జరిగింది. ఎక్కడ? తమిళనాడులో ఈ ఉద్యమం జరిగింది. ఎవరి మీద? భగవంతుడి మీద ఉన్న భక్తి గురించి. ఏ శకంలో? సాధారణ శకం 550లో. కొందరు భక్తులు వివిధ దేవాలయాలను దర్శించి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ స్థానిక భాషలలో అంటే తెలుగులో, తమిళంలో, మరికొన్ని భాషల్లో పాటలు రాశారు. సాధారణ శకం 1100లో గ్రంథస్థం చేశారు. ఫలితంగా ఆయా దేవాలయాలకు అధిక ప్రాధాన్యం వచ్చింది. తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయాలు వాటిలో ముఖ్యమైనవి. ఈ భక్తులతో ప్రభావితమైన ప్రజలు క్రమంగా శివుడు లేదా విష్ణువును ఆరాధించసాగారు. కొందరు భక్తులు ఏం చేసిందట? వివిధ దేవాలయాలను దర్శించి ఆ దేవుళ్ళని స్తుతిస్తూ స్థానిక భాషలో అంటే తెలుగు గాని, తమిళం గాని, మరికొన్ని భాషల్లో పాటలు పాడారు. అవేంటి? 1110లో వాటిని గ్రంథస్థం చేశారు. కాబట్టి ఫలితంగా ఆయా దేవాలయాలకు ప్రాముఖ్యత అనేది వచ్చింది. ఆ ప్రాముఖ్యత వచ్చిన దేవాలయాల్లో ముఖ్యమైనవి ఏంటంటే తిరుమల, శ్రీకాళహస్తి. సో ఈ ప్రభావం వల్ల ప్రజలు శివుణ్ణి లేదా విష్ణువుని ఆరాధించసాగారు. అల్వార్లు, నయనార్లు 12 మంది ప్రధానమైన విష్ణు భక్తులను అల్వార్లు అంటారు. పెరియల్వార్, నమల్వార్ వాళ్ళలో ముఖ్యులు. పెరియల్వార్ కుమార్తె అయిన ఆండాల్ అర్వాళ్లలో ఒకే ఒక మహిళ. విష్ణు భక్తులను ఏమంటారు? అల్వార్లు అంటారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యులు ఎవరంటే పెరియల్వార్, నమల్వార్. ఈ పెరియల్వార్ యొక్క కుమార్తె ఎవరు? ఆండాల్ అల్వార్. ఈమె ఒకే ఒక మహిళ అన్నమాట ఈ అల్వార్లలో. నమల్వార్లు విష్ణువును ఈ ప్రపంచ సృష్టికర్తగాను తన తండ్రిగాను చెప్పారు. ఎంతో గొప్పవాడైన భగవంతుడు ఒక తండ్రి బిడ్డకెంత సన్నిహితంగా ఉంటాడో అంత సన్నిహితంగా ఉంటాడంటారు. నయనార్లు 63 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా శివుని యొక్క భక్తులు. వీళ్ళలో ఎవరెవరు ఉన్నారంటే కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనర్, పుల్లయ్య లాంటి నిమ్న కులాల వాళ్ళు ఉన్నారు. అప్పర్, మణిక్కా వాచకర్ వీళ్ళు ఏంటంటే ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి వెళ్ళి శివుని గురించి కీర్తనలు పాడేవాళ్ళు. వీళ్ళలో నయనార్లలో 2 స్త్రీలు కూడా ఉన్నారు, 2 మహిళలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కరెక్కాలమ్మ, అమ్మయార్. ఇక్కడ అప్పారు చెప్పిన ఒక పద్యం ఉందండి, దానికి ఒక మీనింగ్ చూద్దాము. శివభక్తులు ఏ రాజుకు, చావుకు, రుగ్మతలకు, నరకానికి కూడా భయపడరు. వారెప్పుడు నిత్య సంతోషులేనని అప్పార్ చెప్తాడు. నెక్స్ట్ ఇంకొక పద్యం కూడా ఇచ్చారు. అది ఎవరు చెప్పిందంటే మణిక్యా వాచకర్ చెప్పారు. ఈ పద్యం యొక్క మీనింగ్ ఏంటిదంటే మణిక్యా వాచకర్ శివుని ధ్యానంలో తాను పొందే ఆనందాన్ని గురించి, ఇతరులు దాన్ని అర్థం చేసుకోలేకపోవడం గురించి తెలిపాడు. నెక్స్ట్ క్రైస్తవ మతం. తూర్పు మధ్య ప్రాంతంలో ఇజ్రాయిల్, పాలస్తీనాలలో క్రైస్తవ మతం అనే కొత్త మతం అభివృద్ధి చెందింది. క్రైస్తవ మతం ఎక్కడ అభివృద్ధి చెందింది?
తూర్పు మధ్య ప్రాంతంలోని ఇజ్రాయిల్ పాలస్తీనాలో. సెయింట్ థామస్ బసిలికా చర్చి ఇది ఎక్కడుంది? చెన్నైలో ఉంది. దీనిని 1523లో నిర్మించారు. 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ పేరు మీద దీన్ని నిర్మించారు. సెయింట్ థామస్ బసిలికా చర్చ్ ఎక్కడుంది? చెన్నైలో ఉంది. దీన్ని ఏ ఇయర్ లో నిర్మించారు? 1523లో నిర్మించారు. ఎవరి పేరు మీద దీన్ని నిర్మించారు? సెయింట్ థామస్ పేరు మీద దీన్ని నిర్మించారు. క్రైస్తవ మతం యేసుక్రీస్తు పేరు మీద స్థాపించబడింది. క్రైస్తవ మతం అనేది యేసుక్రీస్తు పేరు మీద స్థాపించబడింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇజ్రాయిల్లోని జెరూసలంకి దగ్గరలో గల బెత్లెహంలో యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాల క్రితం జన్మించాడు? 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? ప్రజెంట్ ఇజ్రాయిల్లోని జెరూసలంకి దగ్గరగా ఉన్న బెత్లెహంలో ఈయన జన్మించాడు. ఆయన పేరు మీదుగానే యేసుక్రీస్తు మతం అనేది, క్రైస్తవ మతం అనేది స్థాపించబడింది. ఆయన దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులను అనుసరించకూడదన్నాడు. ఆయన చేసిన ప్రముఖ బోధన అయిన పర్వతం మీద ప్రసంగం, సెరిమన్ ఆన్ ద మౌంట్. సెయింట్ థామస్ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. సెయింట్ థామస్ ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. రోమను వర్తకులతో కలిసి భారతదేశానికి యేసు బోధనలను తీసుకువచ్చాడు. ఈయన క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. సెయింట్ థామస్ ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. ఈయన ఏం చేశాడు? రోమన్ వర్తకులతో కలిసి భారతదేశానికి యేసు బోధనలను తీసుకొని వచ్చాడు. ఈయన క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. నెక్స్ట్ ఇస్లాం మతం. భారతదేశంలో అప్పర్ తదితరులు దేవుడు ఒక్కడే అనే భావనను వ్యాప్తి చేసిన కాలంలోనే అరేబియాలో ఒక కొత్త మతం రూపుదిద్దుకుంది. ఈ కొత్త మతమే మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం మతం. ఇస్లాం మతాన్ని ఎవరు స్థాపించారు? మహమ్మద్ ప్రవక్త. ఈ మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో సాధారణ శకం 570లో జన్మించాడు. ఈయన దేవుడు ఒక్కడేనని, మానవులంతా భగవంతుని సృష్టి అని బోధించాడు. మహమ్మద్ ప్రవక్త ఎక్కడ జన్మించాడు? అరేబియాలోని మక్కాలో సాధారణ శకం 570లో జన్మించాడు. ఈయన దేవుడు ఒక్కడేనని, మనుషులంతా భగవంతుని సృష్టి అని బోధించాడు. మహమ్మద్ను అల్లా దూతగా పరిగణిస్తారు. అల్లా బోధనలను ఖురాన్లో ఉన్నాయని ముస్లింలు అంటారు. ఖురాన్ ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథం. కేరళలోని చరమన్ మసీద్ భారతదేశంలోని మొట్టమొదటిగా నిర్మించబడిన మసీదుగా నమ్ముతారు. భారతదేశంలోని ఓడరేవులను సందర్శించిన అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం మతం భారతదేశానికి రావడం జరిగింది. ఇస్లాం మతం అనేది భారతదేశానికి ఎట్లొచ్చింది? భారతదేశం యొక్క ఓడరేవులను సందర్శించడానికి వచ్చిన అరబ్ వర్తకుల ద్వారా వచ్చింది. ఇస్లాంలోకి మారిన అరబ్ తుర్కిష్ విజేతల ద్వారా కూడా వచ్చింది. ఇస్లాంలోకి మారిన అరబ్ల తుర్కిష్ల ద్వారా కూడా ఇస్లాం మతం అనేది మన భారతదేశానికి వచ్చింది. వారు పరమాత్ముడే ఏకైక దేవుడని, వారి ముందు మానవులంతా సమానమని ఆరాధించేవాళ్ళు. వీరు సింహాసనం గురించి కూడా బోధించారు. 18th లెసన్ కంప్లీట్. నౌ 19th లెసన్ భాషా, లిపి మరియు గొప్ప గ్రంథాలు. ఈ భూ ప్రపంచంలో భాషను మాట్లాడేది ఒక మనుషులు మాత్రమే. సహజీవనం చేసే ప్రజల మధ్య భాష అనేది అభివృద్ధి చెందింది. భాష ఎట్లా అభివృద్ధి చెందింది? సహజీవనం చేసే ప్రజల మధ్య భాష అనేది అభివృద్ధి చెందింది. ఒక ప్రాంతం వాళ్ళు భాష మరొక ప్రాంతం వాళ్లకు తెలియకపోయినప్పుడు అవి స్వతంత్ర భాషలు అవుతాయి. స్వతంత్ర భాషలు అంటే ఏంటి? ఒక ప్రాంతం వాళ్ళ భాష మరొక ప్రాంతం వాళ్ళకి తెలియకపోవడం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు భాషలు ఇవన్నీ ద్రవిడ భాషా కుటుంబంలోనివి.
ద్రవిడ భాష కుటుంబంలో ఉన్న భాషలేంటి? తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, గోండు. భారతదేశంలో మరొక భాషా కుటుంబం కూడా ఉంది. అదేంటంటే ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. దీనిలో ఏమేం భాషలు ఉంటాయి? సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ. ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి స్థిరపడడంతో వాళ్ళ భాషలు కూడా సమ్మిళితమైపోయి అనేక పదాలు ఒక భాష నుండి మరొక భాషకి చేరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుగులో చేరిన ఇతర భాషలు ఏంటంటే సంస్కృతం, మరాఠీ, అరబ్బీ, పార్షి పదాలు తెలుగులోకి చేరిపోయాయి. నెక్స్ట్ లిపి రచనలు. మన భాషను లిపి ద్వారా చదువుతాం, రాస్తాం. మనం అనేక రకాల లిపులను వాడుతున్నాం. రోమన్ లిపి ఏంటంటే ఇంగ్లీష్ లెటర్స్, దేవనాగర్ లిపి అంటే హిందీ లెటర్స్. మొదట్లో అక్షరాలకు బదులుగా బొమ్మలను ఉపయోగించి రాసేవారు. 4000 సంవత్సరాల క్రితం సింధులోయ ప్రజలు ఇలా బొమ్మల లిపినే వాడారు. కానీ మనకి ఇంతవరకు వాటిని చదవడం అనేది తెలియలేదు. భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలమేంటి? అశోకుడు ఉపయోగించిన బ్రహ్మలిపి అని చెప్పవచ్చు. దేవనాగరి, తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నిటికీ మూలలిపి ఏంటి? అశోకుడు వాడిన బ్రహ్మిలిపి. పురాతన శిలా శాసనాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని బట్టిప్రోలు రూపంలో ఉంది. ఇది సుమారు క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నాటికి చెందినది. మొదట్లో గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద రాసేవాళ్ళు. అవేంటి కాలక్రమంలో పాడైపోయేవి. కొంతమంది ఏం చేశారు, కుండల మీద కూడా గీస్తూ రాసేవారు. ఆ కుండలు నేటికి లభ్యమయ్యాయి. అయితే అశోకుని కాలంలో రచించిన శిలా శాసనాలు మాత్రం నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో తాటి ఆకుల పైన ఒకే కొలతతో కత్తిరించి దాని మీద గంటంతో రాసేవారు. దక్షిణ భారతదేశంలో ఏం చేసేవాళ్ళు, ఆకులనన్నింటి ఒకే కొలతతో కట్ చేసి దాని మీద గంటంతో రాసేవారు. నల్ల రంగు సిరాను పూసేవారు. ఉత్తర భారతదేశంలో మరి హిమాలయాలలో పెరిగే బూర్జ పత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు. ఒక తరం నుంచి మరొక తరానికి చేరుతూ మౌఖికంగా నిలిచి ఉన్నవే మౌఖిక సాహిత్యం అంటారు. ఇది మొట్టమొదటి సాహిత్యం. వేదాలు కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే బోధించారు. 3000 సంవత్సరాల కాలం పాటు వాటిని అట్లనే మర్చిపోకుండా కాపాడారు. తర్వాత వీటిని ఏం చేశారు, లిఖితం చేశారు. ఈ విశ్వం ఎలా ప్రారంభమైందో ఋగ్వేదంలో ఆసక్తికరమైన మంత్రం ఉంది. అదేంటంటే, ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో, దేని నుంచి సృష్టి అయిందో? దేవుళ్ళు విశ్వం ఆవిర్భవించిన తర్వాతే ప్రత్యక్షమైనారు. దేనిలోంచి ఈ విశ్వం ఆవిర్భవించిందో ఎవరికి తెలుసు? ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భగవంతుడు సృష్టించిందేనా కాదా? ఈ జగత్తుకు నిర్వాహకుడు సమున్నత స్వర్గంలో ఉంటాడు. ఆయన ఒక్కడికే తెలిసి ఉండాలి, లేదా ఆయనకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఋగ్వేదంలో చెప్పబడింది. భారతదేశంలో 2 ముఖ్యమైన ఇతిహాసాలున్నాయి. అవేంటి? రామాయణం, మహాభారతం. సీతారాముల చరిత్రను, రామరావణ యుద్ధాన్ని వర్ణించి చెప్పేదేంటి? రామాయణం. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యంగా పరిగణిస్తారు. ఆది కావ్యంగా పరిగణించేదేంటి? వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణం. మొదట్లో ఈ కథలను కథకులు పాడుతూ ప్రచారం చేసేవారు. క్రమంగా ఈ కథలనన్నింటినీ గ్రంథస్థం చేశారు. కౌరవ పాండవుల మధ్య ఏర్పడిన ఘర్షణ మహాభారత సంగ్రామంతో ముగిసింది. ఈ సంగ్రామంలో శ్రీకృష్ణుని సహాయంతో పాండవులు కౌరవులపై విజయాన్ని సాధించారు. ప్రపంచంలోకెల్లా
ఎక్కువ శ్లోకాలు కలిగిన వందల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యంగా మహాభారతాన్ని చెప్పవచ్చు. భారతాన్ని కూడా మొదట్లో వీధి భాగవతులు చెప్పేవారు. మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగి చిన్న చిన్న కథలు వందల కొద్ది కలిగిన కావ్యంగా దేని చెప్తారు? మహాభారతాన్ని చెప్తారు. మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు. ఇతిహాసాలు గ్రంథస్థ రూపం దాల్చింది మాత్రం సుమారు 1600 సంవత్సరాల క్రితమని చరిత్రకారులు చెప్తున్నారు. జాతక కథలు. జాతక కథలు అని వేటినంటారు? బుద్ధుని యొక్క కథలని జాతక కథలని అంటారు కదా. ఇవి 1600 నుంచి 1800 సంవత్సరాల క్రితం వీటిని సంకలనం చేశారని భావిస్తున్నారు. తమిళ సంగమ వాంగ్మయం. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమిళ భాషను మాట్లాడేవారు. సంగమ వాంగ్మయం అంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు అని అర్థం. మూలికలు, ఆకులు, గింజలు వంటి వస్తువులను సేకరించి మందులను తయారు చేసి అవి ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం ఎలా అనే విషయాలను గ్రంథ రూపంలో అందించారు. ఇలాంటి ఒక గొప్ప గ్రంథమే ఏంటి? చరక సంహిత. ఇలాంటి మరొక గ్రంథం కూడా ఏంటి? సుశ్రుత సంహిత. ఇది శస్త్రచికిత్సల గురించి తెలుపుతుంది మరియు ఆయుర్వేద విధానానికి ఆది గ్రంథాలని చెప్పవచ్చు. ఈ గ్రంథాలేంటి? ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంథాలని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రాశాడు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని అతడు చెప్పాడు. ఆర్యభట్టు ఇతరులు కూడా గణితంలో దశాంశ పద్ధతిని, స్థాన విలువలను, సంఖ్యామానాన్ని కనుక్కున్నారు. పూర్వం రోమన్లు 102ను ఇలా రాసేవారు. C11 లేక 127ను ఇలా రాశారు. CXXV11. ఇక్కడ C అంటే ఎంత? 100. X అంటే ఎంత? 10. V అంటే ఎంత? 5. I అంటే 1. వాళ్ళు సున్నాను ఉపయోగించేవారు కాదు. కూడికలలో ఈ పద్ధతి చాలా గందరగోళాన్ని సృష్టించేది. ప్రాచీన భారతదేశానికి చెందిన ప్రముఖ మేధావులలో పాణినిని ఒకరు. ఇతను సంస్కృత భాషలో అష్టాద్వయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. అష్టాద్వయి అనేది ఏంటి? వ్యాకరణ గ్రంథం. దీన్ని ఎవరు రాశారు? పాణిని రాశాడు. ఏ భాషలో రాశాడు? సంస్కృత భాషలో రాశాడు. పాణిని రాసిన గ్రంథంపై పతంజలి ఓ సుదీర్ఘ వ్యాఖ్యానాన్ని రాస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. నెక్స్ట్ కుషాన్ల కాలంలో అశ్వఘోషుడు బుద్ధుని జీవిత చరిత్రను తెలుపుతూ బుద్ధ చరితం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది సంస్కృతంలోని మొట్టమొదటి పద్య కావ్యము. బుద్ధ చరితము అనేది ఎవరు రాశారు? అశ్వఘోషుడు రాశాడు. ఇతను ఎవరి కాలం వాడు? కుషాన్ల కాలం వాడు. ఈ బుద్ధ చరితం అనేది దేని గురించి తెలియజేస్తుంది? బుద్ధుని యొక్క జీవిత చరిత్ర గురించి తెలియజేస్తుంది. ఇదేంటి? సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యము. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో అమరసింహుడు అమరకోశము అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటువును రచించాడు. అమరకోశము అనేది ఏంటి? సంస్కృతం నిఘంటువు. దీన్ని ఎవరు రచించారు? అమరసింహుడు రచించాడు. ఈయన ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాడు. నెక్స్ట్ భాష అనే ప్రసిద్ధిగాంచిన నాటకకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా 11 నాటకాలను రాశాడు. కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శకుంతలం అనే గొప్ప నాటకాన్ని రాశాడు. అభిజ్ఞాన శకుంతలం ఎవరు రాశారు? కాళిదాసు రాశాడు. దీనిలో ఎవరి ప్రేమను వర్ణిస్తూ దీన్ని రాశారంటే శకుంతల దుష్యంతుల యొక్క ప్రేమని వర్ణిస్తూ ఈ నాటకాన్ని రాశారు. నెక్స్ట్ శూద్రకుడు పట్టణ ప్రజల యొక్క జీవితాలను వర్ణిస్తూ
వృచ్చకటికం అనే ఆసక్తికరమైన నాటకాన్ని రాశాడు. వృచ్చకటికం రాసింది ఎవరు? శూద్రకుడు. ఇందులో దేని గురించి వర్ణిస్తారు? పట్టణ ప్రజల యొక్క జీవితాల గురించి వర్ణిస్తారు. నెక్స్ట్ 20th లెసన్, శిల్పం మరియు కట్టడాలు. ప్రాచీన సింధు లోయ నగరాలలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రజ్ఞులకు రాతిపైన చెక్కిన ముద్రలను, కాల్చిన బంకమట్టి ఆకృతులతో పాటు అందమైన రాతి కంచు శిల్పాలు కనుగొన్నారు. 4000 సంవత్సరాల క్రితం చేసిన చిత్రాలను కొన్నింటిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కొన్ని ఇచ్చారు. నిలబడి ఉన్న ఒక బాలిక యొక్క కంచు విగ్రహం. ఇవన్నీ ఎవరి కాలం నాటివి? సింధు లోయ కాలం నాటివి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ముఖ ప్రతిమ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, ఎద్దు బొమ్మ కలిగిన అందమైన హరప్ప ముద్ర. టెర్రకోటతో చేసిన అమ్మ తల్లి యొక్క ఆకృతి. కేవలం 10,000 సంవత్సరాల పూర్వం నుండే నవీన సిరియా మరియు పాలస్తీనా వాస్తులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. ఎన్ని వేల సంవత్సరాల పూర్వం నుండి? 10,000 సంవత్సరాల పూర్వం నుండి నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం అనేది ప్రారంభించారు. భారత ఉపఖండంలో 7 నుండి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్లోని వాయవ్య ప్రాంతంలో బయలుపడ్డాయి. భారత ఉపఖండంలో ఎన్ని వేల సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు? 7,000 నుంచి 8,000 సంవత్సరాల క్రితం నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్లోని వాయవ్య ప్రాంతంలో బయలుపడ్డాయి. నెక్స్ట్, ఉపఖండంలోని వాయవ్య ప్రాంతాలైన బెలుచిస్తాన్, సింధ్, పంజాబ్ మరియు గుజరాత్లలో ఇవి ఉద్భవించాయి. నెక్స్ట్, హరప్ప, మొహంజదారో, కాలిబంగన్ మరియు లోథాల్ నగరాల పేర్లను వినే ఉంటారు. ఇవేంటివి? భారత ఉపఖండంలో పేరుగాంచిన ప్రాచీన నగరాలలో ఇవి ముఖ్యమైనవి. భారతదేశ ఉపఖండంలో ప్రాచీన నగరాలలో పేరుగాంచినవి ఏంటంటే హరప్ప, మొహంజదారో, కాలిబంగన్, లోథాల్. ఈ నగరాలు ఉత్తరాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన ఉన్న గుజరాత్ వరకు మరియు తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుండి పశ్చిమాన బెలుచిస్తాన్ వరకు అనేక ఒకే రకమైన లక్షణాలతో విస్తరించబడ్డాయి. చరిత్రలో ఈ దశను పురావస్తు శాస్త్రజ్ఞులు హరప్ప సంస్కృతి అనే పేరుతో సూచించారు. ఈ సంస్కృతిలోని ముఖ్యమైన ప్రాంతాలలో అధిక భాగం సింధు నది మరియు దాని ఉపనదులతో ఏర్పడిన మైదానాల ప్రాంతాలలో ఉండడం వల్ల కొన్నిసార్లు దీన్ని సింధు లోయ నాగరికత అని కూడా పిలుస్తారు. నగరాలంటే ఏమిటి? జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట మరియు ఆహార సేకరణపై ఆధారకుండా జీవించే అధిక జనాభా కలిగిన ప్రాంతాలను ఏమంటారు? నగరాలు అని అంటారు. వీళ్ళు జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట, ఆహార సేకరణపై ఆధారపడరు. ఇలాంటి అధిక జనాభా కలిగిన ప్రాంతాలను ఏమంటారు? నగరాలు అని అంటారు. నగరాల యొక్క లక్షణాలు. సుమారు 4,600 సంవత్సరాల క్రితం హరప్ప నగరాలు వేగంగా ఏర్పడి దాదాపు 700 సంవత్సరాలు వెలుగొందాయి. హరప్ప నగరాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడాయి? 4,600 సంవత్సరాల క్రితం ఏర్పడి అవి 700 సంవత్సరాల పాటు వెలుగొందాయి. 3,900 సంవత్సరాలలో క్రమేణా కనుమరుగయ్యాయి. దాదాపు అన్ని నగరాలు రెండుగా విభజించబడి నిర్మించబడ్డాయి. ఒక భాగంలోనేమో ఎత్తైన భవనాలు, ప్రధాన రాజప్రసాదాలు అంటే కోటలు, నివాసాలు, కార్యాలయాలు, ధాన్యాగారాలతో ఉండగా మరొక భాగంలో చేతి వృత్తులు, వర్తకులు మరియు ఇతర సామాన్య ప్రజలు నివసించేవాళ్ళు.
ఇక్కడ నగరాలన్నీ దాదాపుగా రెండుగా విభజించేవారు. ఒక భాగంలోనేమో ఎత్తైన భవనాలు, కోటలు, నివాసాలు, కార్యాలయాలు, ధాన్యాగారాలు ఉండేవి. మరొక భాగంలోనేమో చేతి వృత్తులు, వర్తకులు, ఇతర సామాన్య ప్రజలు నివసించేవారు. పరిపాలకులు రాజప్రసాదాలలో నివసిస్తూ పనిచేస్తూ ఇతర సామాన్య ప్రజల నుండి విడిగా ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉండేవారు. హరప్ప కాలం నాటి కుండల తయారీదారులు భారత చరిత్రలోనే అత్యంత నాణ్యత గల కుండలను, విభిన్న రకాల మట్టి పాత్రలను, బొమ్మలను తయారు చేసేవాళ్ళు. భారత చరిత్రలోనే అత్యంత నాణ్యమైన కుండలను, బొమ్మలను తయారు చేసిన వాళ్ళెవరు? హరప్ప కాలం నాటి కుండల తయారీదారులు. హరప్ప ప్రజలు వివిధ రకాల లోహాలతో తయారైన అనగా రాగి, వెండి, తగరం, మిశ్రమ లోహాలైన ఇత్తడి మొదలైన వాటితో తయారైన వస్తువులను విస్తృతంగా ఉపయోగించేవారు. హరప్ప ప్రజలు తమ నిత్యావసరాల కోసం రాయి మరియు చెక్కతో చేసిన పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. వారు వాళ్ళ నిత్యావసరాల కోసం రాయి మరియు చెక్కతో చేసిన పనిముట్లని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఆభరణాల కోసం ఏం చేసేవాళ్ళు అంటే అందమైన రంగులతో నునుపుగా తయారై చేసిన రాతి పూసలను, వ్యాపారం కోసం రాతి బాట్లను ఉపయోగించేవాళ్ళు. వీళ్ళు ప్రతిరోజు ఉపయోగించే వస్తువులైన గరిటలు, కాడలు, గాజులను తయారు చేయడానికి సముద్రంలో లభ్యమయ్యే గవ్వలను, శంఖలను ఉపయోగించేవారు. గరిటలను, కాడలను, నెక్స్ట్ గాజులను తయారు చేయడానికి సముద్రంలో లభ్యమవుతాయి కదా గవ్వలు, శంఖాలను ఉపయోగించేవారు. నెక్స్ట్ హరప్ప ప్రజలు రాసిన పుస్తకాలేవి మనకు లభించలేదు. కొన్ని చిన్న శిలాఫలకాలు, ముద్రలు మాత్రమే లభించినప్పటికీ వాటిని ఎలా చదవాలో మనకి నేటికి తెలియలేదు. మొహంజోదారోలోని మహాస్నానఘట్టం యొక్క కొలతలు ఇచ్చిండ్రు. 11.8 మీటర్ ఇంటూ 7 మీటర్. దాదాపు 700 సంవత్సరాల తర్వాత గొప్ప నగరాలుగా అభివృద్ధి చెందిన పట్టణాలు, వర్తకం, చేతి వృత్తుల వారి ఉత్పత్తి తగ్గిపోయి క్రమేణా క్షీణించి ఇక్కడి ప్రజలు పట్టణాల నుండి గ్రామాలకు తరలి వెళ్లారు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం? 700 సంవత్సరాల క్రితం. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతంలో ప్రవహించే చాలా నదులు ఎండిపోవడంచే అక్కడి ప్రజలు తూర్పుగా ఉన్న గంగా నది వైపుకు తరలిపోయారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటి? ఈ ప్రాంతంలో ప్రవహించే నదులు అనేవి ఎండిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఏం చేసిండ్రు? తూర్పుగా ఉన్న గంగా నది వైపుకు తరలిపోయారనేది వాళ్ళ అభిప్రాయం. కంచుపోత బొమ్మలు తవ్వకాలలో బయల్పడ్డాయి. బహుశా అవి 3000 సంవత్సరాలకు పూర్వం పోతపోసినవి అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చిన పిక్చర్ ఏంటిది? దైమాబాద్ లోని కంచుపోత బొమ్మలు. అశోక చక్రవర్తి అనేక ప్రాంతాలలో బాగా పొడవైన నునుపుదేలిన స్తంభాలను పాతించాడు. అశోకుని యొక్క సందేశాలను వీటిపైన చెక్కేవారు. చివరి భాగాన కొన్ని జంతువుల యొక్క ఆకృతులు కూడా ఉండేవి. వీటిని ఏమంటారు? రాజ్య చిహ్నాలు, దట్ ఈస్ క్యాపిటల్స్ అంటారు. అశోకుడు ఏం చేసిండు? బాగా పొడవైన నునుపుదేలిన స్తంభాలను పాతించాడు. దీనిపైన అశోకుని యొక్క సందేశాలను చెక్కేవారు. వీటి యొక్క చివరి భాగాన కొన్ని జంతువుల యొక్క ఆకృతులు కూడా ఉండేవి. వీటిని ఏమంటారనంటే క్యాపిటల్స్, దట్ ఈస్ రాజ చిహ్నాలు అనేవారు. వీటిలో ప్రముఖమైనది బుద్ధుడు మొదటిసారిగా బోధించిన సార్నాథ్ లోని సింహ శిఖరం. బుద్ధుడు మొదటిసారిగా బోధించిన సార్నాథ్ లోని సింహ శిఖరం అనేది వీటిలలో ప్రముఖమైనది. దీన్ని అశోకుడు స్థాపించాడు. రాజసం ఉట్టిపడే ఈ 4 సింహాల తలలు 4 దిక్కులను సూచిస్తూ ధర్మచక్రాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ రాతి స్తంభాలు, సింహ శిఖరం మౌర్య చక్రవర్తుల శక్తికి, రాజసానికి ప్రతీకలు. ఏ చక్రవర్తి యొక్క శక్తికి, రాజసానికి ప్రతీకలు? మౌర్య చక్రవర్తి యొక్క
శక్తికి, రాజసానికి ప్రతీకలు. నెక్స్ట్ బౌద్ధుల యొక్క స్తూపాలు, విహారాలు. ఒక వేదిక పైన నిర్మించిన అర్ధగోళపు ఆకారమే స్తూపం. దీని మధ్యలో బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలు అంటే ఏంటి, దంతం, ఎముకలు, జుట్టు వంటి శరీర భాగాలు ఉంటాయి. ఈ అర్ధగోళం పూర్తిగా మూసి ఉంటుంది. దీని లోపలికి మనం గుడిలోకి ప్రవేశించినట్టు ప్రవేశం అనేది ఉండదు. దీనిపైన ఒక స్తంభం, దాని చివర ఒక చట్రం ఉంటాయి. ఇక్కడ ఇచ్చింది కదా పిక్చర్, ఇట్లా రౌండ్ ఉంటది. దీని లోపల ఎంట్రన్స్ అనేది ఏముండదు. దీనికి పైన ఒక స్తంభం ఉంటుంది, దాని చివర ఒక చట్రం అనేది ఉంటుంది. ఈ స్తూపానికి అనేక అర్థాలు ఉన్నాయి. దీన్ని బుద్ధునికి ప్రతీకగా భావిస్తారు. అలాగే స్తూపపు గుమ్మటాన్ని విశ్వంగాను, ఈ స్తంభాన్ని భూమిని, స్వర్గాన్ని కలిపే వారధిగా భావిస్తారు. స్తూపానికి అనేక అర్థాలు ఉన్నాయట. దీన్ని బుద్ధునికి ప్రతీకగా భావిస్తారట. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా అమరావతి, బట్టిపోలు, రామతీర్థం, సాలిహుండ్రం మొదలైన ప్రదేశాలలో పురాతత్వ శాస్త్రజ్ఞులు అనేక ప్రాచీన స్తూప శిథిలాలను కనుక్కున్నారు. బట్టిపోలు వద్ద బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికను కనుక్కున్నారు. బుద్ధుని అస్థిక కలిగిన స్ఫటిక పేటిక ఎక్కడ కనుక్కున్నారు? బట్టిప్రోలు వద్ద. నెలకొండపల్లిలోని బుద్ధుని స్తూపం ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి స్తూపం అత్యంత ప్రసిద్ధమైనది. 1900 సంవత్సరాలకు పూర్వం శాతవాహనుల కాలంలో దీన్ని నిర్మించారు. అమరావతి స్తూపం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉంది. దీన్ని ఎవరి కాలంలో నిర్మించారు? శాతవాహనుల కాలంలో. ఎన్ని సంవత్సరాలకు పూర్వం? 1900 సంవత్సరాలకు పూర్వం. అమరావతి నేడు చిన్న భిన్నమైన రాళ్లతో కూడిన గుట్ట. అమరావతి ఏంటట? ఇప్పుడు చిన్న భిన్నమైన రాళ్లతో కూడిన గుట్ట. ఇది 1900 సంవత్సరాల క్రితం శిల్ప తోరణాలతో ఎంతో అద్భుతంగా ఉండేదట. ఈ శిల్ప తోరణాలు దేనిని తెలియజేసేవంటే బుద్ధుడు, అతని బోధనల గురించి తెలియజేసేవి. వీటిని ఎవరు కనుక్కొని లండన్కి తరలించారంటే బ్రిటిష్ వాళ్ళు వీటిని కనుక్కొని లండన్కి తరలించారు. తరలించలేని వాటిని ఏం చేశారంటే మద్రాస్ మ్యూజియంలో భద్రపరిచారు. నాగార్జున కొండ స్తూపం మరొక ముఖ్య స్తూపం. ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురిలో ఇదొక భాగం. కృష్ణానది ఒడ్డున ఉంది. నాగార్జున కొండ అమరావతిలోని శిల్ప తోరణాలలోని భాగాలు. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన శిల్ప నిర్మితులకు ఇవి ప్రతీకలు. నాగార్జునకొండ అమరావతిలోని శిల్ప తోరణాలలోని భాగాలు వేటికి ప్రతీకలు? దక్షిణ భారతదేశంలోని ప్రాచీన శిల్ప నిర్మితులకు ఇవి ప్రతీకలు. ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు వాయువ్య దిశలోని గాంధార నుంచి ఉత్తరప్రదేశ్లోని మధుర, సారనాథ్ నుండి లభించాయి. ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు ఎక్కడి నుంచి లభించాయి? వాయువ్య దిశలోని గాంధార నుంచి ఉత్తరప్రదేశ్లోని మద్రాస్, సారనాథ్ నుంచి లభించాయి. నెక్స్ట్ ఉపాలి అంటే క్షురకుడు. విహారాలనేవి బౌద్ధ భిక్షువులు నివసించిన సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. విహారాలనంటే ఏంటివి? బౌద్ధ భిక్షులు నివసించిన సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. వీటిలో మతపరమైన విద్య నేర్పేవారు. చిన్న గదులు ఉండేవి. మరొక వైపు ఒక చిన్న పూజా మందిరం లేక ఒక స్తూపం లేదా బుద్ధుని ప్రతిమ ఉండేవి. ఈ పూజా మందిరాన్ని ఏమని అంటారు? చైత్రమ లేదా బౌద్ధ భిక్షువుల ప్రార్థనా స్థలమని అంటారు. నాసిక్, కార్లేలలో గృహ విహారాలను కనుక్కున్నారు. గృహ విహారాలను ఎక్కడ కనుక్కున్నారు? నాసిక్, కార్లేలలో. నెక్స్ట్ తక్షశీల, నాగార్జునకొండ, నలంద వంటి
మిగిలిన విహారాలను ఇటుకలతో లేదా రాతితో నిర్మించారు. ఇవి గొప్ప విద్యా బోధనా కేంద్రాలుగా రూపొందాయి. గొప్ప విద్యా బోధన కేంద్రాలుగా రూపొందినవి ఏంటివి? తక్షశిల, నాగార్జునకొండ, నలంద. ఇక్కడ కేవలం విద్యనే కాకుండా శారీరక రుగ్మతలకు కూడా భిక్షువులు ఈ విహారాలలో చికిత్స చేసేవారు. చైనా యాత్రికులు పహియాన్ ఇట్సింగ్, హ్యుయాన్ సాంగ్లు బుద్ధుని జీవితంతో సంబంధం కలిగిన ప్రాంతాలను, ప్రముఖ బౌద్ధ సన్యాసుల విద్యాపీఠాలను సందర్శించేందుకు విచ్చేశారు. హ్యుయాన్సాంగ్ తదితరులు ఆనాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యాపీఠమైన నలంద, ఇది ఎక్కడుంది? బీహార్లో, విద్యనభ్యసిస్తూ కాలం గడిపారు. నెక్స్ట్, రాజులు ఒక ప్రత్యేక శైలిలో విహారాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవాళ్ళు. ఇలాంటివి మహారాష్ట్రలో ముఖ్యంగా కార్లే, బాజా, కన్హేరి, నాసిక్లలో చూడొచ్చు. పర్వత ప్రాంతాలలో వీటిని గుహలుగా నిర్మించేవారు. 2100 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన కార్లే చైత్రపు చిత్రాలు ఇక్కడ కిందిచ్చిండ్రు, వాటిని మనం చూడొచ్చు. ఈ విధంగా ఉండేవి. నెక్స్ట్, మధ్యప్రదేశ్లోని సాంచీ వద్ద ప్రాచీన కాలపు రాతి ఆలయం ఒకటి పదిలంగా ఉంది. దీని నిర్మాణం సరళంగా ఉంది. గర్భగుహ అని పిలిచే ఒక చిన్న గదిలో బుద్ధుని విగ్రహం ఉంది. దీనికి ఏ విధమైన శిఖరము లేదు. దీన్ని 1600 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. నెక్స్ట్ 21 లెసన్, తెలంగాణలో పచ్చదనం. తెలంగాణ 15 degrees 46 minutes మరియు 19 degrees 47 minutes ఉత్తర అక్షాంశాలు, 77 degrees 16 minutes మరియు 81 degrees 43 minutes తూర్పు రేఖాంశాల మధ్యన ఉంది. ఇది దక్కన్ పీఠభూమిలోని అర్ధ శుష్క ప్రాంతంలో కలదు. ఇక్కడ శీతోష్ణ స్థితి ప్రధానంగా వేడిగా పొడిగా ఉంటుంది. క్రమరహిత మరియు తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండడం వలన ఇక్కడ శుష్క ఆకురాల్చు అడవులు, చిన్న పొదలతో కూడిన భూభాగాలు ఏర్పడుటకు దారితీసింది. భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లతో విస్తరించి ఉండాలి. తెలంగాణలో మాత్రం 24% మాత్రమే చెట్లతో విస్తరించి ఉంది. సో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని ఆశించిన 33% పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనేది బృహత్కరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది 2 విధాలుగా ఉంది. ఒకటి, గుర్తించిన అటవీ ప్రాంతంలో చేపట్టేవి. నెక్స్ట్, గుర్తించిన అటవీ ప్రాంతాల బయట చేపట్టేవి. దీనిని సాధించటకు గాను రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటించాలని ప్రతిపాదించడం జరిగింది. అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఇతర శాఖలచే 4000కు పైగా నర్సరీలు ప్రారంభించబడ్డాయి. నాటిన మొక్కలు అన్ని సంరక్షించబడుతున్నవి లేనిది తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా పరిశీలిస్తుంది. పాఠశాలలు, కార్యాలయాలు మరియు ఇతర స్థలాలలో అవసరమైన చోట ట్రీ గార్డ్స్ ని సరఫరా చేసింది. నాటిన మొక్కల్ని సంరక్షిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? వాటికి జియో ట్యాగింగ్ ఇచ్చి వాటి ద్వారా పరిశీలిస్తుంది. నెక్స్ట్, పాఠశాలలో, కార్యాలయాల్లో, ఇతర స్థలాల్లో కూడా వాటికి అవసరమైన చోట ట్రీ గార్డ్స్ కూడా సరఫరా చేసింది. నెక్స్ట్, భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ మొలాయ్ పయోంగ్ అస్సోంలోని జోర్హాట్ జిల్లాలోని ఒక అటవీ కార్మికుడు. జాదవ్ మొలాయి అస్సాంలోని జోర్హాట్ జిల్లాలోని ఒక అటవీ కార్మికుడు.
తన 16వ ఏట 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్ట్లో 5 సంవత్సరాల పాటు కార్మికుడిగా పనిచేశాడు. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అందులో పనిచేసే కార్మికులందరూ వెళ్ళిపోయారు. బట్ ఈయన 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపైన తాను దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో మొక్కలు నాటి వాటిని సంరక్షించాడు. ఇది మొలాయ్ అడవిగా పిలువసాగారు. ఆయనకు భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని పిలుపునిస్తూ దేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించడం జరిగింది. వనజీవి రామయ్య తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వయసు గల దరిపెల్లి రామయ్య వనజీవి రామయ్యగా ప్రజాదరణ పొందాడు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడడానికి తాను చేసిన అవిశ్రాంతమైన కృషి, పచ్చదనాన్ని పెంచడానికి తాను చేసిన అద్భుతమైన ప్రయత్నానికి దేశంలోని గౌరవప్రదమైన పద్మశ్రీ పురస్కారం అందింది ఈయనకి. ఇంతటితో 21 లెసన్ కంప్లీట్.